నమస్తే అవధాన్. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడు. అనారోగ్యం. అనారోగ్యం అంటే అందరికీ భయమే. చాలామందికి ఇంజెక్షన్ అంటేనే భయం. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. హాస్పిటల్కి వెళ్తూ ఉంటే బీపీ పెరిగిపోయే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. డాక్టర్స్ కూడా చెప్తారు, ఎవరైనా అప్పుడే హాస్పిటల్కి వస్తే ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి తర్వాత బీపీ చూస్తారు. ఎందుకంటే హాస్పిటల్ అన్న దాని ఇది మైండ్లోకి రాగానే ఇట్ హ్యాసెట్స్ అంటే అసలు గుండె చప్పుడు పెరగడం, ఇంకోటి గుండె కొట్టుకోవడం, ఇవన్నీ చాలా పెరిగిపోతాయి కొంతమందికి. అనారోగ్యం ఉండదు. అనారోగ్యంతో చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఉండదు. అది ఇటువంటి అనారోగ్యం పేషెంట్లని దీర్ఘకాలపు అనారోగ్యాలు ఆర్ ఇంకా బతికే అవకాశం లేని అనారోగ్యాలు ట్రీట్ చేసి డాక్టర్కి వస్తే ఆ డాక్టర్ కుటుంబంలో అందరూ వైద్యులయ్యి వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి వస్తే ఒకసారి ఊహించండి. ఒక పుస్తకం వెన్ బ్రీత్ ఈజ్ ఎయిర్ అని పౌల్ కళానిధి అని హిజ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. దే హ్యావ్ మైగ్రేటెడ్ టు యుఎస్. హీఈస్ ఏ న్యూరోసర్జన్ అండ్ హీ ట్రీట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. అతను సరే ఇచ్చేసుకున్నాడు, చదివాడు కుటుంబంలో. హీ వాంట్స్ టు బికమ్ ఏ రైటర్. Then he become a doctor and he has a passion to write. అన్నీ ఉన్నాయి. ఆయన కుటుంబంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. అతను క్యాన్సర్కి వైద్యం చేస్తాడు. ఏ రోజున అతను హాస్పిటల్ పనిచేసినప్పుడు ఏ రోజున హాస్పిటల్కి పొద్దున 5 గంటలకు వచ్చాడు. అండ్ ఇట్ గోస్ ఆన్. అంటే పొద్దుట 5 గంటలకి చాలామంది డాక్టర్లు వస్తారు, నాకు తెలియదు. పొద్దుట 7 గంటలకు అతను హాస్పిటల్కి వస్తే పొద్దుట జరిగే ట్రీట్మెంట్స్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఆ ప్రాసెస్ ఏమిటి అనేది నేను క్లియర్గా చెప్పలేను, కానీ అవన్నీ చూసుకుని ఎప్పుడు తిరిగితే అప్పుడు ఈ నెవర్ మిస్డ్ ది మార్నింగ్ టు ది హాస్పిటల్స్. దట్స్ వాట్ హీస్. ఆ మనిషి సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే టైంకి కొంచెం ముందు ఆర్ జస్ట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఎందుకు వైద్య పరీక్షల్లో అతనికి క్యాన్సర్ ఉంది తెలియదు. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం చాలా టెస్ట్ చేసుకున్నారు. హీ ఈజ్ ఆల్సో డాక్టర్, హీ నోస్ వాట్ ఇట్ ఈస్. అండ్ తను పనిచేసిన హాస్పిటల్లో తను పేషెంట్ అవుతాడు. అంటే విధిరాత అని చాలామంది మనం మాట్లాడుకుంటాం, అట్లా ఆయన చెప్పుకోవచ్చు. అతను ఈ కథ చెప్పుకొస్తూ పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఎంత బాగా పనిచేస్తారు. కొన్ని సందర్భాల్లో కండిషన్స్ క్రిటికల్గా అన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు, ఇది మా బాధ్యత కాదు ఎలా వదిలేస్తారు. అంటే బాధ్యత కాదు అంటే ట్రీట్మెంట్ వదిలేస్తాను కదా చెప్పి. అంటే అసలు ఎలా జరిగింది, ఇది ఎలాగండి, దే డోంట్ వాంట్ టు గెట్ ది రెస్పాన్సిబిలిటీ. అలా చాలా బాగుంది పుస్తకం. ఐ థింక్ పిల్లాడు పుట్టిన ఏడాదిలోపు అనుకుంటా ఈ ప్రాసెస్ ఉంది ఇలాంటి ట్రీట్మెంట్. అండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 37 or 38 ఆ పౌల్ కళానిధి చనిపోయిన తర్వాత ఈ పుస్తకం బయటకు వచ్చింది. అతను అంటే ఆ పుస్తకంలో ఒకసారి మాట్లాడతాడు, నా జీవితకాలం ఎంత ఉంది, నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను, జీవితకాలం ఎంత ఉంది అంటే ఎంతకాలం అంటే నాకు దీర్ఘకాలం బతుకుండే అవకాశం ఉంటే నేను కొంతకాలం న్యూరోసర్జన్గా పనిచేసి దెన్ ఐ వాంట్ టు గో ఫర్ రైటింగ్స్. అది నా కోరిక. అలా కాలేదనుకో నేను న్యూరోసర్జన్గా పనిచేస్తాను అంటూ
అతను తాను చనిపోవడం ఖాయము అన్న తర్వాత అనమాట. అంటే ఇది ఎక్కడ ప్రస్తావన సరిగ్గా రాలేదో నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. కానీ అతను ఈ పుస్తకాన్ని ప్రిపేర్స్ ది స్క్రిప్ట్. అతను చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఐ థింక్ అతని భార్య కూడా దాంట్లో అయితే ఫార్వర్డ్ రాసినట్టుంది. ఐ థింక్ దట్స్ సో. అంటే కుటుంబంలో అంతమంది డాక్టర్లు ఉండి, తనకు అంతమంది డాక్టర్లు తెలుసుండి, వివిధ హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవం ఉంది. అంటే ఐ డోంట్ సే దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్, బట్ ఫర్ ఆర్ టూ అనుకుంటా ఎగ్జాక్ట్గా ఐ కుడ్ నాట్ రికాల్. ఉండి అంతా తెలిసి he could not save his life. Not only he, those his friends, his family members who are in doctor's profession, they could not save him. చాలా బాధ అనిపించింది పుస్తకం చదివితే, కానీ చాలా బాగుంది. ఇంట్రెస్టెడ్ కెన్ రీడ్ ఇట్. అరౌండ్ 4.5 hours పుస్తకము చాలా బాగుంది. కొంచెం కదిలిస్తుంది. అంటే క్యాన్సర్ని ట్రీట్ చేసి మనుషుల్ని బతికించే ప్రయత్నం చేసే ఒక డాక్టరు తనని తాను కాపాడుకోలేని పరిస్థితి. అంటే బహుశా అనారోగ్యం ఒక పరిధి దాటితే, డాక్టర్లు అయితే దేవుడు కాదు కదా, మనం దేవుళ్ళు సేవ్ చేస్తారనుకుంటే దేవుడు కూడా సేవ్ చేయడు. దేవుడు అంటే దేవుడు కూడా ఒక లిమిట్ ఇస్తాడు కదా, ఒక్కొక్కరితో ఒక్కో లిమిట్. ఓకే, ఆయన క్యాన్సర్తో 37 years ఏజ్లో చనిపోయాడు. కానీ చాలా బాగుంది పుస్తకం. వీరైన వాడు చదవండి.